హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు నానీదేవి వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా తేనెలో పసుపు కలపడం చూసారా? ఏంటి తేనెలో? అవునండి బాబు, తేనెలో పసుపే. ఇదిగోండి చూడండి. అసలు మేము ఈ తేనెలో పసుపు ఎందుకు కలిపామో ఈ వీడియో అంతా చూడండి, నేను చెప్తా ఉంటాను. అయితే మా శ్రీవారు డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్యూర్ హనీ కనిపిస్తుందంట. తేనె పట్టులో నుంచి పిండిన తేనె, అసలు ఇందులో ఎలాంటి బెల్లం పాకం కూడా లేదు. ఆయన కళ్ళ ముందే తేనె పట్టు తీసి ఆయన ఇట్లా బాటిల్స్లో వేసి అమ్ముతున్నాడంట. అయితే ఈ 2 బాటిల్స్ వచ్చేసి 500 అంట. వీడియో తీయొచ్చు కదా ఒకసారి, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటానంటే అయ్యో మర్చిపోయాను అని అంటున్నాడు మావారు. ఇంకెప్పుడైనా కనిపిస్తే వీడియో తీస్తాను, అది ఇది కలిపి నువ్వు అప్లోడ్ చేసుకుందే కానీ అని అంటున్నారనమాట. అంతవరకు మనమాగంగా ముందు అప్లోడ్ చేసేయాలి వీడియోస్ ఉన్నాయంటే. తేనెటీగలు కూడా ఉన్నాయి, అందుకే మేము వడకడుతున్నాం. ఇంకా ఆకులు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ తేనెను వడకట్టి పసుపు కలిపి ఎండలో పెట్టమన్నారంట. ఎందుకో చెప్తాను. ఈ తేనె వేప చెట్టుకు పట్టిందంటండి. అంటే వేప చెట్టుకున్న చేదంతా కూడా తేనెలో ఉంది. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా చేదుగా ఉంది. ఆ చేదంతా ఇరిగిపోవాలంటే తేనెలోని పసుపు కలిపి గ్లాస్ కంటైనర్లో వేసి ఒక రోజంతా ఎండలో పెడితే చేదు మొత్తం ఇరిగిపోతుందంట. ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట, ఓన్లీ గాజు డబ్బాలో మాత్రమే వేసుకుని బయట నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి. అయితే ఎక్కువగా హనీ మా పతి గారు మార్నింగ్ ఓట్స్లో వేసుకొని తింటారు. మెయిన్ ఇంకొక రీజన్ ఉంది, అదేంటంటే లాస్ట్ మంత్ ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. అసలు ఎంత నరకం అంటే మాకు నిజంగా. ఈరోజు ఇలా ఉన్నామంటే నిజంగా దేవుడి దయ మా మీదే ఉంది. అయితే మా శ్రీవారు ఈ తేనె కోసం, రియల్ తేనె కోసం చాలా చోట్ల వెతికి అది ఎప్పుడు కనిపిస్తుందని దానికోసం తెలిసిన వాళ్ళకి కూడా అడిగి ఇంకా ఫైనల్గా కనిపిస్తే తీసుకొచ్చారనమాట. అదండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.